దాల్ లేక్ చూడడం అయిపోయిన తర్వాత అందరం కలిసి నిషాత్ గార్డెన్ కి వచ్చాము. ఇది దాల్ లేక్ పక్కనే ఉంటది ఈ నిషాత్ గార్డెన్. ఇక్కడైతే కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. ఈ గార్డెన్ చూడడానికి నేను మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక 1 మంత్ బ్యాక్ వచ్చామన్నమాట. అప్పుడు కన్నా ఇప్పటికి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగాయి తెలుసా. అప్పుడైతే కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వలన ఫ్లవర్స్ అన్ని వాడిపోయాయి అనమాట. ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి చిన్నగా వర్షం పడుతుంది కదా. ఈ వర్షానికి ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా గార్డెన్ లో ఇక్కడ కాశ్మీర్ డ్రెస్సులు రెంట్ కి ఇస్తారనమాట. మనం ఆ డ్రెస్సులు వేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ కి 300-350 అలా చార్జ్ చేస్తారు. మనకి నచ్చినన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళే తీసి మనకి కడిగించిస్తారనమాట. నేను ఇప్పుడు ఈ కాశ్మీర్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీసుకోలేదు. ముందు మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చానని చెప్పాను కదా, అప్పుడు తీసుకున్నాను. ఆ ఫొటోస్ యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి మోక్షకి ఫోటో తీయడం కోసం వాళ్ళ పిన్ని వాళ్ళ డాడీ ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడైతే ఈ గార్డెన్ చూడడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 గార్డెన్లు ఉన్నాయంట. అవి కూడా చూసేసి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవడం. ఈ కోట చూసారు ఎలా ఉందో, రాళ్ళు మట్టితో కట్టిందనమాట. ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన కోట ఇది. అక్కడ గార్డెన్ లో ఇలాగా విత్తనాలు అమ్ముతున్నారు అనమాట. 10 ప్యాకెట్లు 100 రూపాయలు అనమాట. అన్ని రకాల ఫ్లవర్స్ విత్తనాలు ఉంటాయి.